హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ వరల్డ్. నేను మీ రమ్యాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీకు ఒక టేస్టీ అండ్ హెల్తీ లడ్డు రెసిపీని అయితే చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. మరి దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం లేట్ చేయకుండా చూసేద్దాం రండి. ముందుగా మన ఈ ప్రోటీన్ రిచ్ లడ్డూలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాము. ఇవి ఒక 8 ఖర్జూర పళ్ళు, ఒక 3 చెంచాల జీడిపప్పు, ఒక కప్పు నువ్వుల పప్పు, హాఫ్ కప్పు వాల్నట్స్, ఇవి సన్ఫ్లవర్ సీడ్స్, ఇవి కూడా హాఫ్ కప్ బాదాం, హాఫ్ కప్ పంకిన్ సీడ్స్ మరియు హాఫ్ కప్ అవిసె గింజలు, ఒక హాఫ్ కప్ ఎండు ద్రాక్ష, 2 కప్పుల బెల్లం, ఒక 3 ఇలాచీలు అండ్ లడ్డూలు చుట్టుకోవడానికి ఒక 3 చెంచాల నెయ్యి. దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టి అది కాస్త వేడెక్కిన తర్వాత అరకప్పు అవిసె గింజలు అయితే వేసి లో ఫ్లేమ్లోని దీన్ని దోరగా వేయించుకుందాము. ఈ అవిసె గింజలు మన హెల్త్కి చాలా మంచివండి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్తో పాటు ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఇది మన హార్ట్ హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది అనమాట. అంతేకాకుండా వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా మంచిది. ఇది లో ఫ్లేమ్లోనే కొంచెం నిదానంగా వేయించుకుంటే కనుక క్రిస్పీగా అవుతాయన్నమాట. ఇవి బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుని చల్లార్చుకుందాము. మళ్ళీ అదే ప్యాన్ పెట్టి అందులోని అరకప్పు సన్ఫ్లవర్ సీడ్స్ అయితే తీసుకుంటున్నాను. వాటిని కూడా వేసి లో ఫ్లేమ్లోనే వీటిని కూడా దోరగా వేయించుకుందాము. మనం వేసిన సన్ఫ్లవర్ సీడ్స్ అయితే బాగా వేగిపోయాయి. ఇవి కూడా క్రిస్పీగా అయ్యి కలర్ చేంజ్ అయ్యాయి. వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో అరకప్పు పంకిన్ సీడ్స్ అయితే తీసుకుంటున్నాను. వీటిని కూడా లో ఫ్లేమ్లోనే దోరగా కలర్ వచ్చే వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాల్సి ఉంటుంది. ఈ పంకిన్ సీడ్స్లోని ఐరన్ కంటెంట్ మరియు మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది మన హార్ట్ అండ్ బోన్ హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇవి కూడా బాగా కలర్ వచ్చాయి, బాగా దోరగా వేగి క్రిస్పీగా అయిపోయాయి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు నువ్వుల పప్పు అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మిగిలిన సీడ్స్ మరియు నట్స్ అన్నీ హాఫ్ కప్ మాత్రమే తీసుకున్నాము. ఒక్క మన సెసమే సీడ్స్ అంటే నువ్వుల పప్పు మాత్రమే ఫుల్ కప్ అయితే తీసుకున్నాము. అది గమనించాల్సి ఉంటుంది. వీటిని కూడా లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా మాడకుండా జాగ్రత్తగా నిదానంగా వేయించుకుంటే మంచి ఫ్లేవర్తో పాటు మంచి కలర్ కూడా వచ్చి క్రిస్పీగా అవుతాయి. ఈ నువ్వుపప్పు కూడా మన హెల్త్కి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్స్, విటమిన్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ అన్నవి చాలా అధికంగా ఉంటాయి. సో ఇది మన హెల్త్కి చాలా మంచిదన్నమాట. కూడా మంచి కలర్ వచ్చి దోరగా వేగిపోయాయి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి చల్లారనిచ్చేద్దాం. ఇప్పుడు అదే ప్యాన్లో అరకప్పు బాదాం అయితే తీసుకుంటున్నాను. వీటిని కూడా లో ఫ్లేమ్లోని కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుందాం. ఇక్కడ నేను తీసుకున్న బాదం పప్పులు అయితే చిన్న సైజ్ బాదం పప్పులు కాబట్టి నేను డైరెక్ట్గా వేసేసాను. అదే కొద్దిగా పెద్ద సైజ్ బాదం పప్పులు అయితే వాటిని 2 ముక్కల కింద చేసుకుని వేయించుకుంటే లోపల వరకు వేగి త్వరగా వేగిపోతాయి. బాదాంలోని ఫాస్ఫరస్ మరియు కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఇది మన బోన్ స్ట్రెంగ్త్కి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ఇవి కూడా వేగిపోయాయి. వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం.
ఇప్పుడు అదే ప్యాన్లో అరకప్పు జీడిపప్పు అయితే వేస్తున్నాను. దీన్ని కూడా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకుందాము. ఈ జీడిపప్పుల్లోని ప్రోటీన్ మరియు ఫైబర్ శాతం అయితే అధికంగా ఉంటుంది. దీనివల్ల మన మెటబాలిక్ రేట్ అన్నది బాగా ఇంప్రూవ్ చేయడానికి ఈ జీడిపప్పులు బాగా హెల్ప్ చేస్తాయన్నమాట. అంతేకాదండి, ఈ జీడిపప్పులు అన్నవి మన గట్ హెల్త్కి కూడా చాలా మంచివి అనమాట. సో ఇది డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేసే క్వాలిటీస్ అయితే ఉంటాయి. మన జీడిపప్పులు కూడా మంచి కలర్ వచ్చేసాయి అన్నమాట. ఇవి కూడా బాగా క్రిస్పీగా వేగిపోయాయి. వీటిని కూడా తీసి ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో అరకప్పు వాల్నట్స్ అయితే తీసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా క్రిస్పీగా కలర్ వచ్చే వరకు వేయించేసుకుందాం. ఈ వాల్నట్స్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అన్నవి చాలా అధికంగా ఉంటాయండి. దానివల్ల మనకి హార్ట్ హెల్త్ అయితే బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మన వాల్నట్స్ కూడా బాగా క్రిస్పీగా వేగిపోయాయి. వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు చివరగా అదే ప్యాన్లోని అరకప్పు కిస్మిస్ మరియు అరకప్పు డేట్స్ వేస్తున్నాను. ఇక్కడ ఒక 8 డేట్స్ అయితే వేసాను నేను. వాటిని అయితే సీడ్స్ తీసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఆ వేడికి ఇవి వేగిపోతాయన్నమాట. ఇక్కడ మనం తీసుకున్న కిస్మిస్ మరియు డేట్స్లోని ఫైబర్ కంటెంట్ అయితే అధికంగా ఉంటుంది. అంతేకాదండి, ఈ డేట్స్ మరియు కిస్మిస్ వల్ల మన కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్నవి కంట్రోల్లో ఉంటాయి. ఇలా మనం వేయించి పెట్టుకున్న సీడ్స్ మరియు డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ పూర్తిగా చల్లారనిచ్చేద్దాము. పూర్తిగా చల్లారిన తర్వాత మన మిక్సీ జార్లో వేసుకుని వీటిని ఫైన్గా గ్రైండ్ చేసుకుందాము. ముందుగా మన మిక్సర్ జార్ తీసుకుని అందులో వేయించిన బాదం పప్పు, జీడిపప్పు మరియు వాల్నట్ వేసి కొద్దిగా కోర్స్గా బ్లెండ్ చేసుకుందాము. అంటే కొద్దిగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటే అవి నోటి కింద తగులుతూ బాగుంటాయి అన్నమాట. చూసారు కదా, ఇలాగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుని వీటిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే మిక్సర్ జార్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న అన్ని రకాల సీడ్స్ని మరియు ఒక 3 ఇలాచీలని వేసి ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకుందాము. ఇక్కడ ఎంత ఫైన్గా అయితే అంత ఫైన్గా మనం అయితే గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇలా మెత్తటి పొడి చేసుకున్నాక మనం ముందుగా వేయించి చల్లార పెట్టుకున్న మన ఎండు ద్రాక్ష మరియు ఖర్జూర పళ్ళు కూడా ఉన్నాయి కదా, వాటిని కూడా ఇందులో వేసి 2 కప్పుల బెల్లం కూడా వేసి వీటన్నిటిని మెత్తగా మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. ఇలా అన్నీ మెత్తగా పొడి చేసుకున్నాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఇందులో వేసి ఒక 2 చెంచాల మటుకి పక్కకు పెట్టుకుని లాస్ట్లో కలుపుకుంటే బాగుంటాయి అన్నమాట. వీటన్నిటినీ కూడా ఒక్కసారి మళ్ళీ గ్రైండ్ చేసేసుకుందాం. ఇలా అన్ని బౌల్లోకి వేసుకుని మనం ముందుగా తీసి పెట్టుకున్న క్రష్డ్ నట్స్ కూడా వేసుకుని అన్నిటినీ బాగా కలగలుపుకుని చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని వాటిని ఉండల కింద చుట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన ప్రోటీన్ లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి. ఇలాగే మనం అన్ని ఉండల్ని కూడా చుట్టేసుకుందాం. ఇలా లడ్డూలన్నిటినీ చుట్టుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా ఆరిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకుని మనం స్టోర్ చేసుకుంటే దాదాపుగా 15 నుంచి 20 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఈరోజు నేను చేసిన ఈ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేయడంతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. మరోసారి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక దిస్ ఈజ్ రమ్య సైనింగ్ ఆఫ్. బాయ్.